సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మహంకాళి నగర్లో వైభవంగా ఆషాఢ మాసం బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల పోచమ్మ ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయంలో ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తీశారు. డప్పు చప్పుళ్లు శివసత్తుల ఆటలతో ఉత్సాహంగా అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పురోహితులు మలమంచి గురురాజా శర్మ, ఆలయ కమిటీ నిర్వాహకులు, పట్టణవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో మహంకాళి నగర్లో ముత్యాల పోచమ్మ దేవాలయ ఆవరణలో నేడు ఆషాఢ మాస బోనాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ ఆషాఢ మాస బోనాలు ముఖ్యంగా మన శాస్త్రీయత సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నది. సాంప్రదాయపరంగా చూస్తే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో అత్తవారి ఇంటి నుంచి తల్లిగారింటికి వస్తుంది. ఆమెను ఆడపడుచుగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఆమెకు బోనము సార్యతో సకల మర్యాదలు చేసి ఘనంగా సత్కరిస్తారు. సైంటిఫిక్ గా చూస్తే అమ్మవారికి పసుపు బండారు, అదేవిధంగా నిమ్మకాయల దండలతో మనం అలంకరిస్తాము. అదేవిధంగా వేప దండలతో అలంకరిస్తూ ఉంటాము. ఇది సైంటిఫిక్ గా కూడా వేప దండలతోని మనకు యాంటీబయాటిక్ ఉపయోగపడుతుంది. పసుపులు కూడా యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతూ అమ్మవారు ఇచ్చినటువంటి ఆ పసుపు మనకి ఆరోగ్యాలను ఇస్తూ ఎటువంటి సూక్ష్మజీవులు మన దరికి ఎటువంటి వ్యాధులు రాకుండా ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలో వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతూ ఎల్లప్పుడూ మనల్ని రక్షణగా ఉంటుంది. ఈ బోనాలు సమర్పించి అమ్మకు మనం కృతజ్ఞతా భావంతో ఈ బోనాలు సమర్పించడం జరిగింది.